ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. అయితే అంతా సెట్ అయి సినిమాలు చేస్తుందనుకున్న సమంతకు మళ్ళీ ఏమైందనే చర్చ మొదలైంది. స్టార్ బ్యూటీ సమంత గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది శామ్. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్ లో చేసిన సీటాడెల్ వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇది తప్పితే మరో కొత్త ప్రాజెక్ట్ సైన్ చేయలేదు అమ్మడు. అయితే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో పాడ్కాస్ట్లతో అభిమానులతో టచ్లో ఉంటూనే ఉంది శామ్. అలాగే నిర్మాతగా కూడా రాణించాలని అనుకుంటుంది. గతంలోనే తాను నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించింది. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించింది. తన సొంత సంస్థతోనే తనే హీరోయిన్గా ఓ సినిమా కూడా ప్రకటించింది. ఈ సినిమాకు మా ఇంటి బంగారం అని టైటిల్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లో సమంత లుక్ అదిరిపోయింది. చీర కట్టుకొని మెడలో తాలిబొట్టుతో చేతిలో తుపాకీ పట్టుకొని చాలా సీరియస్గా ఉంది సమంత. దీంతో ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ తప్పితే మరో అప్డేట్ బయటికి రాలేదు. షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదని తెలుస్తుంది. దీంతో సమంతకు మళ్ళీ ఏమైంది, హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదా అనే చర్చ మొదలైంది. అంతేకాదు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటుందనే ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత మయోసైటిస్తో సమస్యలు ఎదుర్కొంటుంది. అలాగే స్కిన్ ఇమ్యూనిటీ పవర్కు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వాటికి చికిత్స తీసుకుంటుందని టాక్. అందుకే మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ స్టార్ట్ కాలేదని ప్రచారం జరుగుతుంది. మరి సమంత దీనిపై ఏమైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.